ఇక రేపటి కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లోని 120 హాల్స్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఈవీఎంల కోసం 1855 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద పార్టీల ఏజెంట్ తో పాటు 4 కౌంటింగ్ సిబ్బంది ఉంటారని వెల్లడించారు. 12 కంపెనీల కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కౌంటింగ్ కోసం 10,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ యలేందర్ అందిస్తారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ సంబంధించి సమయం దగ్గర పడుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మిగతా భద్రతకు సంబంధించినటువంటి చర్యలపైన ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సీఈఓ వికాస్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. ఇప్పటివరకు తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని వచ్చాయి, వాటి కౌంటింగ్ సంబంధించి ఎట్లా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏర్పాట్లు చేస్తారు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్? పోస్టల్ బ్యాలెట్ మనం ఏది చెప్తామో అది 3 రకాల దాంట్లో బ్యాలెట్స్ ఉంటాయి. ఒకటి హోమ్ ఓటింగ్ జరిగింది. ఆ హోమ్ ఓటింగ్ అబౌట్ 23,000 వరకు వచ్చాయి. తర్వాత రెండోది ఫెసిలిటేషన్ సెంటర్, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్కి, స్టాఫ్కి, వాళ్ళకి ఆల్మోస్ట్ 1,90,000 వరకు అది వచ్చింది. తర్వాత ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ఫర్ సర్వీస్ ఓటర్స్, అంటే ఎక్కువగా ఆర్మీలో ఉన్న వాళ్ళ కోసం ఉంటుంది. అది ఆఫ్ కోర్స్ మన స్టేట్లో ఆల్మోస్ట్ 15,000-16,000 వరకు ఉన్నారు, కానీ నిన్న మొన్న వరకు ఒక 7,000 వరకు యాక్చువల్గా రిసీవ్ అయినాయి. సో ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 2,20,000 వరకు అవుతుంది. దీనికి ఏర్పాట్లు అంటే దీంట్లో ఎన్వలప్స్ ఉంటాయి, ఓపెన్ చేయడం, వ్యాలిడిటీ చూడడం, దాని తర్వాత ఈటీపీబీఎస్లో స్కానింగ్ చేయడం, ఇవి అంతా జరుగుతాయి. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. తర్వాత మాన్యువల్ కౌంటింగ్, అందుకనే ప్రతి ఒక్క బ్యాలెట్ని సక్రమంగా చూసి కౌంటింగ్ ఏజెంట్స్కు చూపించి కౌంటింగ్ జరగాలి. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇది అంతా దృష్టిలో పెట్టుకొని మనం 276 టేబుల్స్ పెట్టాము. 17 కాన్స్టిట్యుయెన్సీస్లో. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒకటే హాల్ ఉంటుంది. దీనికి డెడికేటెడ్ పోస్టల్ బ్యాలెట్కి కౌంటింగ్ కోసం సెపరేట్ హాల్ ఉంది. దాంట్లో అవసరం బట్టి నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెట్టడం. తర్వాత దీనికి ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు. ఏఆర్ఓ గారు సూపర్విజన్ కింద, ఇంకా కౌంటింగ్ స్టాఫ్, సూపర్వైజర్స్, మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళంతా ఉంటారు. ఆఫ్కోర్స్ ఓవరాల్గా ప్రతి కౌంటింగ్ హాల్లో, ప్రతి కౌంటింగ్ సెంటర్లో ఈసీఐ వారు పంపించిన అబ్జర్వర్స్ ఉంటారు. 49 పీపుల్ అబ్జర్వర్స్ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ ఓవరాల్ అబ్జర్వేషన్ లోపల ఇది జరుగుతుంది. సో మొత్తంగా కౌంటింగ్ సెంటర్స్ వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 144 సెక్షన్ ఉంటుంది. సో కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత 3-4 వరకు మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే వరకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మినిమంగా 13 రౌండ్స్, మ్యాక్సిమంగా 24 రౌండ్స్ వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి రేపు ఈవినింగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయని సంబంధించి రిజల్ట్స్ కూడా పూర్తి స్థాయిలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో సిబ్బందికి కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బందికి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనేది మాత్రం ఎన్నికల కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో యలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.